యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణగా మన మధ్య నివసించెను. యేసుక్రీస్తు కృపా సత్య సంపూర్ణగా, కృపకు ఆయన మూలంగా సంపూర్ణమైన కృప దొరికింది, అలాగే సత్యము కూడా వచ్చింది. ఇవన్నిటి కూడా మనకు అర్థం. మరొక మాట కూడా చదువుదాం. కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. యేసు ప్రభువులో సర్వ సంపూర్ణత ఇమిడి ఉన్నది. ఆయన పరిపూర్ణుడు. ఆయన మానవుడిగా చూసినా పరిపూర్ణే, దేవుడిగా చూసినా పరిపూర్ణే. అందుకే ఆయన సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడిగా మనము చూస్తాం. అర్థమైందండి? అయితే మనం సంపూర్ణంగా మానవుడిగా ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు ఏ రీతిగా జీవించాడో, ఆయన చేసిన పని, ఆయన వేసిన అడుగు, ఆయన ఆలోచనలు, ఆయన గుణ లక్షణాలు ఏవైతే చూపించాడో, అంటే ఏ ఉపదేశం అయితే బోధించాడో, ఆ రీతిగా ప్రతి విశ్వాసి, ప్రతి వ్యక్తి, ప్రభువైన యేసుని విశ్వాసం ప్రతి ఒక్కరూ, విశ్వాసి అయినా సేవకుడైనా కూడా ఏం కావాలి? ఆ స్థితికి ఎదగాలండి. ఆ స్థితి ఎదిగినప్పుడే మనం సంపూర్ణమైనట్లు. కాబట్టి అందుకే విశ్వాసం మనం ఏం చేయాలి? సేవకుడైనప్పటికీ ఎవరైనా సరే, ప్రభువుని విశ్వసించిన వారందరూ కూడా ఎల్లప్పుడూ ప్రభువుని చూడవలసిన వారుగా ఉన్నారు. ప్రభువును చూడాలండి. ఎవరైతే ప్రభువు చూస్తారో, ప్రభుతో మాట్లాడతారో, ప్రభుతో సహవాసం చేస్తారో, ప్రభు అడుగుజాలు నడుస్తారో, వారు ఆయన వలె మార్చబడతారు. వాళ్ళని చూసి వీళ్ళని చూసే కాదండి. ఆయన చూసే కన్నులు ప్రతి ఒక్కరికి కావాలి. అది లేకపోతే నీవు ఆయన వల్ల మార్చబడలేవు. అందుకు ఒక నిజమైన విశ్వాసి ఏం చేయాలంటే ఆయన కన్ను దృష్టి ఎప్పుడు కూడా ఆయన వైపు ఉండాలండి. ఆయన చూడాలి. ఆయన చూసేవాడు ఇక లోకాలు చూడడు. లోకంలో దేనిని ఎవరిని చూడడండి. మరి అర్థమవుతుందండి? యేసు ప్రభుని దృష్టించి, అంటే యేసు ప్రభుని గురి చూచేటువంటి వాడు ఈ లోకంలో ఎవరిని దేన్ని చూడడు. ఎవరు ఏమనుకుంటారో పట్టించుకోడు. పరిస్థితి ఏమున్నప్పటికీ పట్టించుకోడు. ఎందుకంటే ఆయన చూసేది దేవుణ్ణి. ఆయన నమ్మింది ఆయన నమ్మింది ప్రభువుని. ఆయన చూసేది ప్రభువుని. ప్రియులారా, ఆయనను ఏదైనప్పటికీ ఆయన దగ్గర మొరపెట్టుకుని ఆయన ప్రియులారా ఆయన అడుగుతాలే చూస్తాడే తప్ప ఇక అటుని చూడడు. అలాంటి వాడు దేనికి భయపడడు. ఏ పరిస్థితి వచ్చినా ఏం చేస్తాడు? ఏంటి? ఆయన పాదాలు పట్టుకుంటాడు అంతే. ఏ పరిస్థితి వచ్చినా కూడా, లోకమే తారుమారైనప్పటికీ కూడా, అందరూ వ్యతిరేకమైనప్పటికీ కూడా, ఎలాంటి పరిస్థితి, ఎలా నిందలు వచ్చినప్పటికీ, ఎలాంటి కష్టాలు వచ్చినప్పటికీ, ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఆయన వైపు చూస్తాడు. ఆయన వైపు చూసి ఆయన ఎరుగుతాడు, ఆయన తెలుసుకుంటాడు. అప్పుడు ఆయన ఏం కలుగుతుంది తెలుసా? గొప్ప విశ్వాసము, ధైర్యము కలుగుతుంది. అలాగే తాను కూడా ప్రభు ప్రవచించిన రీతిగా ప్రవర్తించగలడు. ఆయన ప్రవర్తిస్తాడు, తనతో పాటు ఉన్నవారిని కూడా ప్రవర్తింప చేస్తాడని. ఇదే అలాంటి వాడు పరిపూర్ణ కాగలడు. అదే పరిపూర్ణ కాగలడు. అలాంటి వాడు బహుశా లోకానికి పిచ్చివాడి వలె కనబడచ్చు, లోకానికి వెరివాడి వలె కనబడచ్చు, తెలివి తక్కువ వాడి వలె కనబడచ్చు. కానీ తాను మాత్రం ప్రభు వలె మార్చబడగలడు. అలాగే ప్రభు ద్వారా మెప్పు పొందగలడు.
ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా బాగా అర్థం చేసుకోవాలండి. అందుకని ఆ మనోనేతలు వెలిగించబడాలి. అపోస్తలుడైన పౌలు తాను పరిపూర్ణ అవటమే కాకుండా అవటం కొరకు ప్రయాసపడమే కాకుండా అర్థమవుతుంది ఏం చేస్తున్నాడండి? ఆ? సంఘానికి కూడా బోధిస్తున్నాడు ఆ విషయము. సంఘానికి బోధించడమే కాదు, ఒకటి బోధిస్తున్నాడు, రెండోది ప్రార్థనలో పోరాడుతున్నాడు. తాను తనతో పాటు ఒకరు దేవుని సేవకులు అయితే ఈ రెండు పనులు చేయాలండి. మొట్టమొదట 3 విషయాలు. ఒకటి, పర్సనల్ గా ప్రతి ఒక్కరు కూడా పరిపూర్ణ అవ్వాలన్న తెలిసి ఉద్దేశం వచ్చే పరిగెత్తాలి. మన ఫిలిప్పీ రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 3:10 చూసినప్పుడు ఏమన్నాడండి? నేను ఇంకా పరిపూర్ణ కాలేదు కాబట్టి పరిపూర్ణ అవ్వాలని ఏం చేస్తున్నాను? పరిగెత్తున్నాను అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. రెండో విషయము మనం చదివిన రీతిగా కొలసి రాసిన పత్రికలో చదివిన రీతిగా ప్రియమైన బిడ్డలారా, ఏమన్నాడు ప్రియులారా? ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేయదు, లోకంలో కాదు. ఎక్కడంటే క్రీస్తునందు, అంటే క్రీస్తులో పరిపూర్ణ అవ్వాలని ఏం చేస్తాడైనా చేసి ఆయన ఎదురు నిలబెట్టాలి. ఆ యొక్క మైండ్ సేవకైన వారికి కావాలి. ఏమైంది? ప్రతి మనుషుని నా ప్రతి విశ్వాసిని ఏం చేయాలంట? పరిపూర్ణ చేసి ఏం చేయాలి? సంపూర్ణంగా చేసి ఆయన నిలబెట్టాలి. ఈ భారం, ఈ బాధ్యత కలిగి ఉండవలసిన వారై ఉన్నారు. నువ్వు నిజంగా దేవుని సేవకుడు అయితే ఈ బాధ్యత, ఈ భారము కలిగిన వాడుగా ఉండాలి. ఒకటి. రెండోది ఏం చేస్తున్నాడండి? సమస్త విధమైన జ్ఞానముతో మేము ప్రతి మనిషికి బుద్ధి చెబుతూ ప్రతి మనిషిని బోధించుతూ ఆయన బోధిస్తున్నాము. ఎవరు ప్రకటిస్తున్నాడు? తన గురించి ప్రకటించేది ప్రభువుడు ప్రకటిస్తున్నాడు. ఇక్కడ ప్రభువుడు ప్రకటించాలి. ఎప్పుడు మన గురించి ప్రకటించుకోకూడదండి, ప్రభువుని ప్రకటించాలి. నేను అనేక స్థలాలు చూసినప్పుడు వారిని, వారి కుటుంబాలని, వారిని, వీరిని అన్ని అది ప్రకటించుకుంటున్నారు. రకరకాల ప్రకటనలు జరుగుతున్నాయి. సువార్త పేరుతో రకరకాల ప్రకటనలు జరుగుతున్నాయి. కానీ క్రీస్తు మాత్రం ప్రకటించబడలేదండి. కానీ నువ్వు నేను ప్రకటించవలసింది ఎవరు తెలుసా? క్రీస్తును ప్రకటించావు. క్రీస్తును ప్రకటించాలంటే నువ్వు మొట్టమొదటి క్రీస్తును ఎరిగిన వాడుగా ఉంటుంది. క్రీస్తుని ఎరిగినట్లయితే క్రీస్తు గురించి ప్రకటించగలవు. క్రీస్తు గురించి ఎరగాలంటే నువ్వు ఆయన చూసి ఆయనతో సహవాసం చేయాలి. నువ్వు ఆయన నడిచిన అడుగుజాల్లో నడవాలి. నువ్వు ఆయన చూపించిన మార్గంలో నువ్వు నడవాలి. నువ్వు ఆయన స్వభావంలో నువ్వు పాలివాడవు కావాలి. ఆయన స్వభావంలో మార్చుకోవాలి. నీలోనే ఆ యొక్క దైవ యేసుక్రీస్తు స్వభావం లేకపోతే ఇక నేను ఏం బోధించగలము, ఏమి చూపించగలము? ప్రియమైన బిడ్డలు, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలండి. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే ప్రతి మనుషునికి బోధించుతూ ప్రకటించున్నాము. అందు నిమిత్తం నాలో బలముగా కార్యసిద్ధి కలగచ్చే ఆయన క్రియాశక్తిని బట్టి నేనేం కదా పోరాడుతూ ప్రయాసపడుతున్నాను. పోరాడుతున్నానంట, ప్రయాసపడుతున్నాడంట. ఈ రెండు చేయాలండి. పోరాడాలి. పోరాడడం అంటే అర్థం ఏంటండి ప్రియం ద్వారా? పోరాడంటే ఏం చేయాలి? పోరాటం 2 రకాలు పోవటం లోకంలో. నువ్వు ఎప్పుడైతే ఈ ఉద్దేశము చేత నువ్వు ముందుకు పరిచయం సాగిస్తున్నావో అప్పుడు నువ్వు అనేక రకాల శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటితో పోరాడాలి. కృంగిపోకూడదు, అధైర్యపడకూడదు, వెనకంజ వేయకూడదు. యేసుక్రీస్తు తన ముందు మరణం ఉందని తెలిసినా కూడా ఏ రీతిగా అడుగులు ముందుకు వేస్తూ వెళ్ళిపోయాడో, ఎంత అవమానం కలిగినప్పటికీ, ఎన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆయన ఏ మాత్రం అడుగులు వెనక వేయకుండా ముందుకు వెళ్ళిపోయాడో ఆ రీతిగా నువ్వేం చేయాలి? ముందుకు సాగవలసిన బాధ్యత ఉన్నట్టుగా దేవుని వాక్యం మనం చూసుకుంటున్నాం ప్రియమైన ద్వారా. కాబట్టి ఈ రీతిగా బోధ చేస్తూ ఉన్నాడు ఆయన. అది ఒక చక్కటి మాటకి రాయబడి చూడండి. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము
20 అధ్యాయము 20. మరియు ప్రయోజనకరమైనది ఏదియో దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించుటూ దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలని యూదులకును గ్రీకు దేశస్తులకును ఎలాగో సాక్ష్యం ఇచ్చుంటునో ఇదంతయో మీకు తెలియని అంటున్నాడు. మరియు ప్రయోజనకరం ఏది దాచుకొనక. కొన్నిసార్లు కొన్ని చెప్పడానికి ఏమవుతాం, కొన్ని విషయాలు చెప్పడానికి ఏంటో వెనకంజ వేస్తాం, భయపడతాం. అంటే ఇది చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో, ఇది చెప్తే మరి చర్చికి రారోను, ఇది చెప్తే మరి నా మీద కోపడతారేమో, ఇలా రకరకాలుగా ఏం చేస్తారు. కొన్నిసార్లు మనకి ఏమవుతుందండి, భయం వేస్తుంది. లేదు కొన్నిసార్లు మనకు వచ్చే లాభం రాదేమో విశ్వాసం దగ్గర నుంచి, వీడు కానుకలు ఇవ్వడేమో, లేదా ఇంకేమైనా చేయడేమో. కొన్నిసార్లు రకరకాల మనసులో ఏమవుతుంది, దేవుని ద్వారా వస్తుంది. అలాంటిది మన దేవుని సేవకులు మనలోనికి రావడానికి వీల్లేదండి. ఎందుకంటే ఒకవేళ వ్యక్తి గాయపరచబడుతుండొచ్చు, ఏమైనా కావచ్చు, కానీ ఏదైనా ఆయనకు క్షేమాభివృద్ధి కలిగేటువంటిది ఏది కూడా ఏం చేయకూడదు, దాచిపెట్టడానికి వీల్లేదు. భవిష్యత్తులో దుఃఖపడవచ్చు, గాయపడవచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి, ప్రేమారా అతనికి మేలు నీవు మంచి మనసుతో అతనికి మేలు జరగాలని హృదయపూర్వకంగా ప్రార్థన పూర్వకంగా ప్రేమతో అతనికి హెచ్చరిక చేసినప్పుడు తెలియపరిచినప్పుడు నిత్యముగా అతనికి క్షేమవృద్ధి కలుగుతుంది. అది రిసీవ్ చేసుకుంటాడు, మారు మనసు పొందుతాడు. మొట్టమొదటి బాధపడవచ్చు, కోపపడవచ్చు, కొంచెం మనతో మాట్లాడడం మానేయచ్చు. కానీ ప్రేమని బిడ్డలారా, మనం వారి పట్ల చూపించిన ప్రేమ దయను బట్టి దయను చూపించినప్పుడు నిత్యముగా వ్యక్తి ఏమాత్రం మారు మనసు పొంది ప్రభులేమో పరిపూర్ణం అయ్యే అవకాశం ఉంటుంది. అందుకంటున్నాడు ప్రయోజనకరం ఏది దాచిపెట్టద్దు సంఘానికి. కొన్నిసార్లు వాక్యం చేసేటప్పుడు ప్రేమారా మరి నాకైతే తెలియదు, కానీ అమ్మో ఇది చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు, ఇది చెప్తే వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు చెప్తే అది చెప్తే ఏమనుకుంటారు అని ఎప్పుడు కూడా ప్రసంగాన్ని ప్రిపేర్ చేయకూడదు. ఎప్పుడు కూడా ఆ మనుషులను మైండ్లో పెట్టుకొని ఎప్పుడు కూడా ప్రసంగము తయారు చేయకూడదు, ప్రసంగము చేయనూకూడదు. నువ్వు చేయవలసిన పని ఏంటిది, దేవుని సమ మోకరించి ప్రభు ఆత్మ నిన్ను సమర్పణ చేసుకొని, ప్రభువా ఈ దినము మరి నీ సన్నిధులు నిలబడాలి, మాట్లాడవలసింది నేను కాదు నువ్వు మాట్లాడాలి. రకరకాల చెప్పని రీతిగా ప్రభు ఈ సంఘపు దూతగా నాలో నుంచి పరిసరాలు నువ్వు మాట్లాడాలి ప్రభు. పోనీ ఏ మాట చెప్పాలి, ఏ మాట చెప్పాలి, ఆ మాట నాకు ఇవ్వు ప్రభు అని దేవుని దగ్గర వాక్కు పొందుకొని ఆ వాక్కుని దేవుని ఆత్మ ద్వారా సిద్ధపాటు చేసి బోధించాలి. అంటే పరిశుద్ధ నువ్వు మాట్లాడు ప్రియమైన బిడ్డలారా. ఆ రీతిగా ఎప్పుడైతే దేవుని ఆత్మకు మనం అప్పగించుకుంటూ ప్రేమ దేవుని చూస్తూ దేవుని నిలబడుతున్న ఎవరిని చూడాలి, మనము మనుషులుగా చూడవలసిందే. దేవుని చూడాలి, దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు నువ్వు మాట్లాడాలి, ఆ రీతిగా అప్పుడు ఏం చేయాలి, మాట్లాడాలి. ఆ మాట దేవుని మాటగా విన్నప్పుడు నిత్యముగా దేవుని ఆత్మ వారి అంతరంగా తీసుకువెళ్ళి వాళ్ళు ఒప్పింపజేసి మారు మనసు కలుగజేసి రక్షణ కలుగజేస్తుంది. ప్రియ లోబడి చేస్తుంది. విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. అందుకని ఒక వ్యక్తి దేవుని దగ్గర ఏం చేయాలి, పొందుకోవాలి. దేవుని దగ్గర పొందుకొని ఆ వచనాన్ని ఏం చేయాలి, మనం చక్కగా బైబిల్ నుంచి మనం నేర్చుకొని దాని దగ్గర ఏం చేయాలి, దానికి తగినట్టుగా మనము ప్రేమారా సిద్ధపాటు అయ్యి బోధించినప్పుడు అది ఫలభరితంగా ఉంటుంది. అంతే తప్ప ప్రేమారా అది చెప్పాలి, ఇది చెప్పాలి, అట్లా చెప్పాలి, ఇట్లా చెప్పాలి అనుకొని ముందుగా అన్ని ఊహించుకొని కూర్చొని ఏమంది ప్రేమారా ఇలా చెప్పినప్పుడు ప్రజలకు ఏమది ప్రయోజనకరంగా ఉండదు. ఒకవేళ చెప్పడానికి అందరికీ ఇంపుగా ఉండొచ్చేమో, కానీ వినసింపుగా ఉండొచ్చేమో, కానీ భలే చెప్పారు అనొచ్చేది, కానీ
వారి ఆత్మ క్షేమాభివృద్ధి మాత్రం ఏంటి కలగనే కలగదు. ఎందుకంటే అది దేవుని ద్వారా కలిగిన మాట, వచ్చిన మాట కాదు. ఈ విషయాన్ని బాగా మనం అర్థం చేసుకోవాలి ప్రేమ. అందుకే ఇక్కడ అన్నాడు, సంఘానికి ప్రయోజనకరమైనది ఏదియో విన్నాడు, దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియచేస్తూ బోధించచ్చు అని ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ 32లో కూడా ప్రియ ద్వారా ఇక్కడ 31లో కూడా మనం చూద్దాం. చూడండి, కాగా నేను 3 సంవత్సరాలు రాత్రి కన్నీరు విడుచుతో ప్రతి మనిషిని మానక బుద్ధి చెప్పి తిని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకుగా ఉండుడి. ప్రతి మనిషి కన్నీరుతోనంట ప్రతి మనిషికి బుద్ధి చెప్పాడంట. బుద్ధి చెప్పడం ఎలాగండి? మన పిల్లలకి మనం ఎలా కూర్చొని బుద్ధి చెప్తాం, అలా రీతిగా విశ్వాసులు కూడా ఏం చేస్తారు, బుద్ధి చెప్తున్నారు మనం చూస్తున్నాం. బుద్ధి చెప్తున్నాడో చూస్తున్నాం. ఆ రీతిగా ఒక సేవకుడు ఏం చేయాలి, చేయాల్సిన బాధ్యత ఉండాలి. మన పిల్లలకి ఎలా బుద్ధగిస్తామో, పిల్లల్ని ఎలా బతిమాలుకుంటామో, పిల్లలకి ఎలాగే మనం హెచ్చరిక చేస్తామో, అదే రీతిగా విశ్వాసుల పట్ల కూడా మనం ఏం చేయాలి, చేయవలసిన బాధ్యత ఉంది. అందరూ ఒక రీతిగా ఉండరు. అందరూ గొర్రెలే. నువ్వు కాపరి అయితే అందరూ గొర్రెల కిందనే లెక్క. గొర్రెలకి ఏం తెలియదు. వాడు 10 సంవత్సరాలైనా వాళ్ళకి ఏం తెలియదనంటే మనం లెక్కలో ఉండాలి అంతే. ప్రియమైన బిడ్డలారా, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా బాగా అర్థం చేసుకోవాలండి ప్రియమైన. అయితే బోధించి ఏం చేయాలి, బోధించి వాళ్ళు ఏం చేయాలి, సంపూర్ణ తీసుకుని రావాల్సిన బాధ్యత మీరు చూస్తున్నారు. కాబట్టి పౌలు ఆ రీతికి ఏం చేస్తున్నాడు ప్రేమ, తెలియపరుస్తున్నాడు ప్రేమ. 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. వాక్యము ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుతూ ఖండించుతూ గద్దింపుము బుద్ధి చెప్పుము. ఏమన్నాడండి? ఇప్పుడు ఎన్ని విషయాలు ఇక్కడ చెప్పబడుతుందో బాగా గమనించాలి మనం. వాక్యము ప్రకటించము, సమయమందు అసమయమందు ప్రయాసపడము. సమయమందు అసమయమందు, రాత్రి కాదు పగల కాదు, సంతోషమందు కాదు దుఃఖంలో కాదు, ఏ పరిస్థితి అయినా కూడా ఏం చేయాలి అంతే ప్రేమ. అన్ని సమయాల్లో కూడా అర్థమైందండి. సమయం కొరకు కాదు వేచి ఉండవలసింది కాదండి, సమయం మందు అసమయం మందు. తర్వాత ఏమన్నాడు ఇక్కడ, ఆ ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతము. సేవకులకి ఇది ఎంతో అవసరం ఉంది. తొందరపాటు అస్సలు పనికిరాదు. తొందరపాటు డిసిషన్ కావచ్చు, తొందరపాటు ఏమాత్రం పనికిరకూడదు. తొందరపడి మాట్లాడటము అసలు పనికి రాదు. బాగా అర్థం చేసుకోవాలి. తొందరపడి అనేది మంచిది కాదు. అందుకని దీర్ఘశాంతము కావాలి. అర్థమైంది. సంపూర్ణ దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము. తప్పునేం చేయి, ఖండించు, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఇవన్నీ కార్యాలు కూడా చేయమని తిమోతికి చెప్తున్నాడు. ఎందుకు? ఒక విశ్వాసం ఏం పరిపూర్ణం చేయాలంటే ఇదంతా కూడా చేయాల్సిన బాధ్యత మనకి ఉంది. ప్రియమైన. ఈ రీతిగా అపోస్తలుడైన పౌలు కూడా ఈ రీతిగా ఏం చేశాడు, సంఘం పట్ల, విశ్వాసుల పట్ల వారి సంపూర్ణత కొరకు ఏం చేశాడంటే బోధించాడంటే. అది ఎవరి గురించి బోధించాడు? క్రీస్తుని గురించి బోధించాడు. బోధించి ఏం చేశాడు? వారిని ఆ రీతిగా నడిచేటట్టు చేశాడు. అందుకే అక్కడ వాక్యం మనం చూస్తాం. పౌలు అనేకసార్లు అంటాడు, నేను క్రీస్తు పోలు నడుచుకున్నాను. మాదిరి కూడా చూపిస్తున్నాడు. బోధించడమే కాదు, మాదిరి కూడా చూపిస్తున్నాడు. ముందు మనం చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా చేస్తారు. మనం చేయకుండా చెప్తే ప్రయోజనం లేదండి. ఏదైనా ఏం చేయాలి, మనము చెయ్యాలి. చేసి చూపిస్తే వాళ్ళు ఆటోమేటిక్గా చేస్తారు.
విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అది నేను ఆయన నడుచుకున్నాడు, అలాగే ఏమన్నాడు, ఆయన నడుచుకోమని చెప్తున్నాడు. అనేకసార్లు మనం ఏమంటే మనం చేయకుండా ఇతను చేయమని చెప్తాం. అర్థమవుతుందండి? కొన్నిసార్లు సేవకులు ఏం చేస్తారంటే, మేము పాస్టర్లం కాబట్టి ఏం చేస్తారు, ఏం చేస్తాం, మేము పాస్టర్లు, నేను చెప్పినట్టు అందరూ వినాలి, రమ్మంటే రావాలి, పోమంటే పోవాలి, నేను చెప్పినట్టు వినాలి. మేము కింద పడిపోయిన పేపర్ కూడా ముక్క కూడా ఎత్తుకోము. చర్చిలో ఒక పేపర్ ముక్క ఉన్నా కూడా దాన్ని తీయం. కూర్చొని ఉంటాం కానీ తీయం. కానీ ఏం చెప్పా ఇదా అది ఇలా చేసేవారు కూడా చాలా మంది ఉన్నారు. కాదు ప్రియమైనది. అది సేవకుడు అంటే ఏంటి? పని చేసేవాడు, పనివాడు. అర్థమైందండి? సేవకుడు అంటే ఏంటి? సేవకుడు అంటే ఏంటి? పనివాడు. నువ్వు పని చేయాలి, అంతేగాని నువ్వు పనివాడివే. అందరూ పనివాళ్ళే. విషయాలు బాగా అర్థం చేసుకోవాలి. నువ్వు పనివాడు కాబట్టి పని చేసేవాడు, అంటే చేయించేవాడు కాదు. ఏదైనా ముందు నువ్వు చేయాలి, తర్వాత అప్పుడు ఆటోమేటిక్ వాళ్ళు కూడా ఏమవుతారు, నిన్ను ఫాలో అవుతారు. నువ్వు చేస్తున్నావు అనుకోండి, ఆటోమేటిక్ వాళ్ళు కూడా చేస్తారు. నువ్వు చేయకుండా చేయని మొత్తుకుంటే ఎవరు చేయరు. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఎవరున్నా లేకపోయినా మన పని మనం చేసుకోవాలి. ప్రియమైన బిడ్డ, కాబట్టి ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. తర్వాత ఇంకో పని కూడా చేస్తుంది. కేవలం బోధించడమే కాదు, అపోజిట్ పౌలు చేసిన పని ఏంటంటే కొలిసి 1:28లో ప్రార్థనలో పోరాడుతున్నాడు. కేవలం బోధించడమే కాదు, ప్రార్థనలో పోరాడుతున్నాడు. అర్థమైందండి? ప్రార్థనలో పోరాడుతున్నాడు. చూడండి, ఇక్కడ మనం చదువుదాం ప్రియమైన బిడ్డలారా. చదవం కదా, కొలిసి రాసిన పత్రిక. ఇక్కడ మనం చదువుదాం ప్రియమైన. కొలసి ఇదే 4:12 చదువుదాం. చాలా చోట ఉన్నట్టుమైన ఇది ఒక మాట చదువుదాం ప్రియమైన. మీలో ఒకడు ప్రీసియ దాకుని ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును కూర్చి పూర్ణాత్మ నిశ్చిత గలవాడై నిలకడగా ఉండవలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఇక్కడ అపోస్తలుడు పౌలు కాకుండా తన తోటి సేవకుడి ఎపఫ్రా గురించి రాస్తున్నాడండి. పౌలు కూడా ప్రార్థన చాలా చోట్ల మనకు కావాలంటే వాక్యం మనం చదవచ్చు. నేను చాలా చోట్ల రాయబడింది, నేను పోరాడుతున్నాను, ప్రార్థనలో పోరాడుతున్నాను అంటాడు. ప్రియమైన బిడ్డలారా, అంతేందుకు ఎఫ్ఎస్సిలో మనము మొదటి వచనం చూసినట్లయితే ఇక్కడ ఏమన్నాడంటే, ఎఫ్ఎస్సిలో చూసినప్పుడు 1వ అధ్యాయము ఈ చివరి భాగం 9:19లో చదువుతాం. నేను నా ప్రార్థన మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. తర్వాత ఇక్కడ ప్రియమైన బిడ్డలారా, ఇంకా అక్కడే కాకుండా 3వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. ఇక్కడ చివరి భాగం మనం చూసినట్లయితే, ఆ జ్ఞానమునికి మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకున్న వంటకు తగిన శక్తి కావాలని ప్రార్థించుతున్నాను. అలాగే ఇక్కడ కూడా ప్రియమైన బిడ్డలారా, ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 9-11 మనం చూసినప్పుడు కూడా ఆయన ప్రార్థన చేస్తున్నట్టుగా విజ్ఞాపన చేసి చూస్తున్నాను. అలా చేసి 30వ వచనం చెప్తాను. నేనేం చేస్తున్నాను? శ్రమయో నేనేమవుతున్నాను ప్రియులారా? క్షమించాలి. ఫిలిప్పీ 1:9-11 మనం చూస్తాం. తర్వాత కొలసి రాసిన పత్రిక 1వ అధ్యాయము 9-12 వరకు చదివినట్లయితే అక్కడ కూడా ఏం చేస్తున్నాడండి? నేనేం చేస్తున్నాను? వారి కొరకు, సంఘం కొరకు ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాడో మనం చూస్తాం. 29లో మనం చూసినప్పుడు ప్రియమైన బిడ్డలారా ఏం చేస్తున్నాడంట? నేను క్రియాశక్తిని బట్టి నేను పోరాడుతూ ప్రార్థిస్తున్నాను, నేను పోరాడుతూ ప్రయాసపడుతున్నాను అంటున్నాడు. ఈ రీతిగా అపోస్తలుడు పౌలు ఏం చేస్తున్నాడు? కేవలం బోధించడమే కాదు, బోధించడం వారి కొరకు ఏం చేస్తున్నాడు? ప్రార్థనలో పోరాడుతున్నాడు. కేవలం ప్రార్థనే కాదు, ప్రార్థనలో పోరాడుతున్నాడు అంట. చెప్తున్నారండి? మరి ఎంతమంది ప్రార్థనలో పోరాడే అనుభవం ఉందో నాకు అది తెలియదు. నేను ప్రార్థించడమే కాదు, అంటే పోరాటం ఏంటి? నిత్యముగా ప్రభా ఏ బోధ అయితే నేను బోధించానో ఆ బోధ ప్రకారం ప్రతి ఒక్కరు కూడా
మార్చబడేటట్టుగా లోబడేటట్టుగా చెయ్యండి అని ప్రార్థిస్తున్నాడు. ప్రియమైన ప్రార్థనలో పోరాడుతున్నాడు. అలాగే ఆ వ్యక్తి ఎవరికైతే మనం బోధించున్నామో ఆ వ్యక్తికి ఏ బలహీనత ఉందో ఆ బలహీన విడుదల పొంది నీ వాక్యానికి లోబడేది చేయి. సింపుల్ గా మీకు అర్థమయ్యేది చెప్తున్నా వినండి. మనం వాక్యాన్ని బోధించేస్తాం. మనకి ఆ బోధించేసాక నా పని అయిపోయింది అనుకుంటాం. కానీ ఆ వ్యక్తి ఎలాంటి పరిస్థితి ఉంది, ఆయన వ్యక్తిగతంగా ఏ లోపం ఉంది, ఏ బలహీనత ఉంది, దేని బట్టి మరి ఆయన వాక్యానికి మరి లోబడలేకపోతున్నాడు, వాక్య ప్రకారం మార్చబడలేకపోతున్నాడు. అలాగే ఇంకొకటి, మరి ఆ విశ్వాసితో సైతాను కూడా ఏం చేస్తుంది అతన్ని విన్న ఉపదేశానికి లోబడకుండా ఏం చేస్తుంది చేసే అవకాశం కూడా ఉంది. కానీ ఇవన్నిటి నుంచి తప్పించి ఆ వ్యక్తి మనం చెప్పిన ఉపదేశానికి లోబడాలి అంటే మనం ఏం చేయాలి? ఆ వ్యక్తి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేత ఏం చేయాలి? వారితో పోరాడాలి. వారిని వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి దురాత్మలతో పోరాడవలసిన వారంగా ఉన్నాం. అలాగే వాడి దేని బట్టి ఏ పరిస్థితిలో ఉన్న ఆ పరిస్థితిని అధిగమించడం కొరకు ప్రార్థించవలసిన వారు పోరాడవలసిన వారంగా ఉన్నాం. ఇలా సంఘంలో ప్రతి విశ్వాసి కొరకు ఏం చేయాలి? మనం ప్రార్థించాలి. కాబట్టి రెండు విషయాలు కేవలం బోధించడమే కాదు, ఆ బోధకు తగినట్టుగా మనం ప్రార్థన కూడా మనం చేయాలి. అలాగే పోరాటం చేయవలసిన వారం ఉన్నాం. ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, యాత్ర చేయాలి, పోరాటం కూడా చేయాలి. ఇవన్నీ కూడా ఒక సేవకుడు చేయాల్సిన పని అండి. అప్పుడు ఏమవుతుంది? అది ఫలిస్తుంది. అది ఫలిస్తుంది. అర్థమైందండి? విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి ఈ రెండు కార్యాలు కూడా చేయాలి. ఇక్కడ మనం చూస్తుంది కేవలము అప్పుడు పౌలే కాదు, ప్రియమైన బిల్లారా, మరి ఆ యొక్క తనతో పాటు ఉన్న సేవకుడు ఎఫ్రా కూడా ఏం చేస్తున్నాడు అంటే ఈయన ప్రియం ద్వారా పోరాడుతున్నాడంట. దేని కొరకు? సంఘము సంపూర్ణ అవ్వటం కొరకు, అంటే క్రీస్తు వలె మార్చబడడం కొరకు. కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. మన యొక్క సంపూర్ణ లెవెల్ ఏంటిది? ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే యేసుప్రభు చక్కటి మాట అన్నాడు. ఏంటంటే మరి చూడండి, ఒక మత్తయి సువార్త 10వ అధ్యాయము, నేను 2 మాటలు చదివి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 10:24. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమాని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలన, దాసుడు తన యజమాని వలె ఉంటే చాలును. ఏమన్నాడండి? శిష్యుడు ఏ స్థాయికి రావాలి? బోధకుని వలె ఉంటే చాలు అంటున్నాడు. దాసుడు ఎలా ఉండాలంట? యజమాని వలె ఉంటే చాలు అంటున్నాడండి. ఒకవేళ నువ్వు శిష్యుడు అయితే ఏం చేయాలి? బోధకుడు కాదు, బోధకుడి స్థితికి ఎదగాలను. అన్ని విధాలుగా ప్రవర్తనలోను, మాటల్లోను, గుణలక్షణంలోను, కార్యంలోను అన్నిట్లో ఏం చేయాలి? ఆ స్థితికి ఎదగాలి. ఆయనకంటే ఎక్కువ చేయవలసిన పని లేదు. ఆయన లాగుంటే చాలని వాక్యం చూస్తున్నాం. అలా యోహాను సువార్త 13:16. యోహాను సువార్త 13:16. దాసుడు తన యజమానుడి గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తను పంపిన వాడి కంటే గొప్పవాడు కాదని మీతో నిత్యముగా చెప్పుతున్నాను. కాబట్టి ఆయనకంటే మనం గొప్పవాళ్ళం కాదు, కానీ ఆయన వల్ల ఉంటే మనకి చాలు అని ఇక్కడ దేవుని వాక్యం మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, అందుకనే ప్రతి విశ్వాసి కూడా, మనం కూడా విశ్వాసులైన వారు కూడా మన గురి మనము ఎవరి వైపు పెట్టాలి అంటే ప్రభువైన యేసు వైపు పెట్టాలి. ఎబ్రీ రాసిన పత్రిక 12 ప్రేమ ద్వారా 2వ వచనం 12, 2, 4 2 నుంచి చదువుదాం. ప్రేమ ద్వారా మీకు అది తెలిసిన వాక్య భాగమే. 12వ అధ్యాయము 2 నుంచి చదువుదాం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు వాళ్ళని యేసు వైపు చూచుతూ మన ఎదుట ఉంచబడిన పందెములో
ఓపికతో పరిగెత్తుదాము. చూడండి ఇక్కడ. అందుకని మనం ఏం చేయాలి? ఈ లోక సమయంలో ఏ భారమైన ఉండొచ్చు, ఏ సమస్య ఉండొచ్చు, ఏ ఇరుకైనా ఉండొచ్చు, ఏ పరిస్థితి అయినా ఉండొచ్చు. అది కుటుంబంలో కావచ్చు, ఆర్థిక ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, లేదా మన సొంత శరీర సమస్యలు కావచ్చు. ఏదైనా ఏ భారమైనా సరే దాన్ని ఏం చేయాలి మనము? విడిచిపెట్టి, అంటే దాన్ని ఏం పక్కన పెట్టేసి ఏం చేయాలి మనము? ఏసు వైపు చూడమంటున్నాడు. మన విశ్వాసం దాని కరెక్ట్ ఏసు వైపు చూస్తూ ఏం చేయాలి మనము? మన ఎదుట ఉంచబడిన పరుగు ఓపికతో పరిగెత్తుతాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానం లక్ష్య పెట్టి శిలువును సహించి దేవుడి సింహాసన కుడిపాసన ఆశుడై ఉన్నాడు. ఏం చేశాడంటే ఏం చేశాడంటే ఇక్కడ ప్రియమైన పిల్లారా, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము. మనకు ఆనందం ఇక్కడ కాదండి, అక్కడ మన కొరకు ఎక్కడ ఉంది ఆనందము? అక్కడ ఉంది, ఇక్కడ కాదు. కాబట్టి ఆనందం కొరకు ఏం చేయాలి మనము? ఎదురు చూస్తూ ఏం చేయాలి? ఈ లోకం ఎన్ని అవమానాలు వచ్చినాయి, ఎన్ని కష్టం వచ్చాయి, నిందలు వచ్చిన పరిస్థితి నిర్లక్ష్య పెట్టి పట్టించుకోకుండా ఏం చేయాలి మనము? దీని ద్వారా సహిస్తూ, ఏసై శిలువలు సహించినట్టుగా నువ్వు కూడా ఏం చేయాలి? శిలువలు సహిస్తూ, నువ్వు అంటే శ్రమలు సహిస్తూ ఏం చేయాలి? ప్రేమ ద్వారా ఆయన నీ కొరకు ఉంచినటువంటి ఆ సింహాసనం అయితే ఏం చేయాలి? పరిగెత్తమని, ఆయన చూసుకోమని, ఆయన గురి పెట్టుకొని పరిగెత్తమని దేవుని వాక్యం చూస్తున్నాం. కాబట్టి ప్రేమ ద్వారా అట్టిది మనం ముందుకు సాగినట్లయితే మనం ఆయన వల్ల మార్చబడగలం, సంపూర్ణంగా పరిపూర్ణంగా మనము అవ్వగలము. సంపూర్ణత అంటే ప్రేమ ద్వారా ముఖ్యంగా ఈ లోకంలో మనకి ఇవ్వబడిన పనిని కంప్లీట్ చేయడం ఒకటి. రెండోది, మనం ప్రభు వలె మార్చబడ్డము. ప్రభు అన్ని విషయాల్లో ప్రేమ ద్వారా లోకరీతిగా ప్రభు యేసుక్రీస్తు ఏ రీతిగా నడిచాడు, ఆయన ఏ రీతిగా మాట్లాడాడు, ఏ రీతిగా ఆయన పనులు జరిగించాడు, ఆయన ఎలాంటి గుణలక్షణం చూపించాడు, మొత్తం ఆయన స్థాయికి మనం ఎదగటమే అసలైన పరిపూర్ణ సంపూర్ణత. ప్రభు ఒక అవకాశం ఇస్తే ఆ పరిపూర్ణ సంపూర్ణత గురించి ఇంకా మనం డీటెయిల్గా మనం నేర్చుకోవచ్చు. దాని కొరకు మనం ఏం చేయాలో. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, దేవుని సేవకులుగా, దేవుని బిడ్డలుగా మనము ప్రేమారా సంపూర్ణ పురుషులు అవటం కొరకు ఏం చేయాలి? మనం ప్రేమారా ఎదగవలసిన వారు, పోరాడవలసిన వారని విన్నాము. మన యొక్క సంపూర్ణత కొరకు పరిపూర్ణత పోరాడాలి. అలాగే ప్రేమారా విశ్వాసుల యొక్క పరిపూర్ణత, సంఘం యొక్క పరిపూర్ణత, సంపూర్ణత కొరకు పోరాడవలసిన వారని విన్నాం. దాని కొరకు బోధ చేయాలి, దానికి ప్రార్థనలో కూడా పోరాడాల్సిన బాధ్యత ఉంది. ఇలాంటి కొరకు ఆయన వైపు చూస్తూ మనం ఏంటో ముందుకు సాగుదాం. అది కృప మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యం జీవించను గాక. కళ్ళు మూసుకెళ్తే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం, పరిశుద్ధుడా, స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధమైన తండ్రి, పరలోకపు ప్రేమల దైవమాని స్తోత్రం ప్రభు. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా ఏ రీతిగా మేము ప్రభా తండ్రి అయ్యా సంఘం యొక్క పరిపూర్ణత కొరకు, ప్రతి మనిషిని సంపూర్ణ అవట కొరకు ఏ రీతిగా మేము ప్రభా పోరాడాలో ప్రభా అయ్యా బోధలోను ప్రార్థనలోను ప్రభా అయ్యా ఇలా పోరాడాలో మాకు నేర్పించండి, బలపరచండి, సహాయం చేయండి ప్రభా. స్తోత్రం అయ్యా. మేమే కాకుండా మాకు ఇచ్చినట్టు ప్రతి ఆత్మను కూడా ప్రభు నీ వలే ప్రభా ఈ లోకంలో చేయలేదంటే ఏ రీతి నడుచుకున్నావు ఆ రీతిగా అయ్యా నీ నడవటానికి, నీ అడుగులు నడవటానికి, అలాగే నీ వలె మార్చబడ్డానికి, అలాగే ఇతరులను కూడా నీ వలె మార్చడానికి అయ్యా మాకందరికీ తగిన కృప అభిషేకం మాకు అనుగ్రహించి నడిపించి బలపరచమని రాత్రి నీ వాక్యాన్ని సమర్పిస్తాను. నేను గొప్ప చేసుకున్నాను. అది గొప్ప శ్రేణి వందలు స్వతంత్రం నాకు తిరిగి కలిసిన కృపాసం నుంచి నడిపించండి. ఏ తొమ్మిది ప్రాసనం తండ్రి. ఆమేన్. ఆ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడిన మందులో సకల పరిశుద్ధుడు కూడా ఆయనలో పరిపూర్ణ వరకు మాకు తోడై ఉండి నడిపించిన కాక. ఆమేన్. అందరికి కూడా యేసుక్రీస్తు వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారు కదా?